కాంగ్రెస్ సర్కారు ఎన్నికల హామీలను తొంగలో తొక్కిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 4,000 పెన్షన్ ఎగనామా పెట్టారని, రుణమాఫీ సగమే చేశారని, రైతు బంధు ఎగ్గొట్టారని విమర్శించారు. సిద్దిపేట జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. స్టేట్లో భూముల రేట్లు పడిపోవడంతోనే బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గాయని అన్నారు. త్వరలోని సిద్దిపేట నుంచి ఢిల్లీ, బెంగళూరుకు రైలు నడుపుతున్నామని అన్నారు హరీష్ రావు. ఇవాళ సిద్దిపేట రాష్ట్రానికి ఆదర్శంగా చేసుకున్నాం. నాకు ఇవాళ ఉదయం ఇరిగేషన్ అధికారులతో రివ్యూ చేస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద మన సిద్దిపేట నియోజకవర్గంలో ఈ యాసంగి పంటలో 52,000 ఎకరాల పంట పండుతూ ఉంది. ఇప్పుడు వస్తూ ఉంటే కార్లో మా రాజనగర్ మున్సిపల్ చైర్మన్ అంటుండే, ఒకప్పుడు సార్ ఒక 10 ఏళ్ల కింద మన తెలంగాణ రాకముందు సిద్దిపేటలో సాజిద్పుర, అంబేద్కర్ నగర్ పోతే పాపం ఆ బోరింగ్ నీళ్లు 400 ఫీట్లు 500 ఫీట్ల లోపల బోరింగ్ నీళ్ళు తాగితే ఆ మోకాళ్ళన్నీ గడ్డగట్టుకుపోతుండే. గిన్నెలకు మొత్తం. నిజామాబాద్ జిల్లా